గురించి కూడా చెప్పొచ్చు. ఇంకొక ఏంటంటే తన చిన్న వయసులో 6th ఇయర్ నుంచి దేవుల్లో హోలీ స్పిరిట్ తో తను చిన్న వయసు నుంచే దేవుడు తనతో మాట్లాడేవాడు తన మెల్లని స్వరంతో. తన 12 సంవత్సరాల వయసులో దేవుని పిలుపు సమర్పించుకుంది. పాత ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ లో ఒక ఆవిడ చనిపోతే ఈ చెల్లికి దేవుడు మాట్లాడంట, అక్కడికి వెళ్ళి నువ్వు స్వస్థపరచు అని. చచ్చిపోయిన వాళ్ళు ఏం స్వస్థపరుస్తారు? అయితే వెళ్ళి దేవుడు చెప్పాడు కాబట్టి తను వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే బాడీ లేచి దేవుణ్ణి స్తుతించిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కొన్ని అద్భుతములు దేవుడు తన ద్వారా చేయించుకున్నాడు. అలాంటి సేవకురావు రావడం మీ యొక్క ప్రాంతానికి ఆశీర్వాదకరమని నేను నమ్ముచున్నాను. దేవుని నామంలో మీ అందరి జీవితాల్లో కూడా ఎలాంటి అద్భుతములు ఈ రోజు రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండ ఈ 3 రాత్రులు మీరు ఉపయోగించుకోమని. ఏదో మేము కమర్షియల్ గా వ్యాపారం చేసుకోవట్లేదు, కేవలం ఆయన హెచ్చించడానికి మాత్రమే. మేము ఏది ఆశించి మాత్రం ఈ ప్రాంతానికి అసలు రాలేదు. దేవుని నామంలో చెప్తున్నాను, దేవుని యొక్క ప్రాంగణంలో నేను చెప్తున్నాను స్వచ్ఛంగా. దేవుడే ఈ యొక్క మినిస్ట్రీని దీవించి ఆశీర్వదించాలని మీ ప్రాంతంలో గుర్తు చేసుకోమని నేను మనవి చేసుకున్నాను. ముఖ్యంగా నా ప్రియ తమ్ముడు శ్యామ్, దేవుడు తన యవ్వన జీవితాన్ని నేను అద్భుతములు చెప్పలేను. ఒకే కుటుంబంలో ఎంతగా హెచ్చిస్తాడా అంటే, ఒక కుటుంబంలో ఒక్కొక్కరిని ఎన్నుకుంటాడు. కానీ నిజంగా ఆ తల్లి ప్రార్థన చేసింది కదా ఆంటీ, అలాంటి తల్లిదండ్రులకు ఆశీర్వాదకరమైన బిడ్డలు అనమాట. తల్లిదండ్రులు దొరకడం ఆశీర్వాదం అయితే ఇలాంటి బిడ్డలు పుట్టడం ఆశీర్వాదం. మనం కూడా మన తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉన్నామా, దుఃఖంగా ఉన్నామా? ఇదే మీ లైఫ్ టైంలో గుర్తు చేసుకోండి ఒకసారి. ఎందుకంటే తమ్ముడు కూడా మీరు చూస్తారు, ఎంతో మంది ఇబ్బందులతో ఉన్న వాళ్ళకి ఒకే వ్యక్తి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దాని గురించి. ఒక ఆవిడ చాలా అంటే ఒక అపార్ట్మెంట్ లో చాలా లేనితనంలో కుమారునితో ప్రార్థన చేయించిందంట. శ్యామ్తో ప్రార్థన చేయించి అంటే ముందు తమ్ముడు అన్నాడంట, మీరే ప్రార్థన చేయండి అన్నారట. అయితే ప్రార్థన చేసి ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారంట వాళ్ళు. అయితే తమ్ముడు ఒకటే చెప్పాడంట, అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు. తమ్ముడు ఏం చేశాడంట, ప్రార్థన చేసి చాలా చిన్న వయసు తనకి ఒక 5 రూపీస్ కాయిన్ ఇచ్చాడంట. 5 రూపీస్ కాయిన్ లైవ్ అనమాట. మీరు అడగండి కావాలంటే, ఈరోజు రేపటి కూడా తనతో మాట్లాడొచ్చు. అయితే 5 రూపాయలు కాయిన్ ఇచ్చి ప్రార్థన చేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అయితే ఆ 5 రూపాయలు 3 సంవత్సరాల నుంచి ఆ ఫ్యామిలీకి ఎవరైతే అప్పు ఇవ్వాల్సి ఉన్నారో వారందరూ కూడా వారు ఇంటికే తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారంట. 18,000 రూపాయలు. 18,000 రూపాయలలో దశమ భాగం తీసుకొచ్చి ప్రియ తమ్ముడికి ఇచ్చారంట. అప్పుడు తన ఎడ్యుకేషన్ కి చాలా ఉపయోగపడిందంటూ కాదు, కానీ దేవుని చిత్తంలో నిజంగా ప్రియ బిడ్డని ఎందుకు ఎన్నుకున్నాడో, వీరు ఈ ప్రాంతానికి రావడం ఆశీర్వాదకరంగా నేను ఊహిస్తున్నాను. దేవుని యొక్క నామంలో నేను ఒక సంవత్సరం ముందు నుంచే ఈ యొక్క అరకు ప్రాంతం గురించి, మా ప్రాంతం దర్శించాలని ప్రార్థన చేస్తున్నాను. ఆషామాషగా తనకు అస్సలు ఒక్కరు నిమిషం కూడా ఖాళీ ఉండదు. అయితే ప్రియ చెల్లి MA గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, ఇంగ్లీష్లోనే మాట్లాడతాను, తెలుగు రాదు. కానీ దేవుడు తెలుగు నేర్పించమని ప్రార్థించిందంట. బైబిల్ అయితే ఇంగ్లీష్లోనే చదువుతుంది కానీ తెలుగు మాట్లాడుతుంది మీకు క్లియర్గా. ఒక్కడు కూడా ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగించదు. మీరు వినొచ్చు, ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. అలాగే తమ్ముడు కూడా MBA చేశాడు, పూణేలో బైబిల్ ట్రైనింగ్ అయ్యారు.